గుడ్ మార్నింగ్. ఈరోజు మనము ఈ క్లాస్లో చేప విత్తన రవాణా గురించి తెలుసుకుందాం. సీడ్ ట్రాన్స్పోర్ట్. చేపలు చిన్న దశలో ఉన్న చేపలను ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి రవాణా చేయడాన్ని విత్తన రవాణా అని చెప్తారు. పిండ దశలు, బాల్య దశలను చేప విత్తనం అని పిలుస్తారు. చేప విత్తనాన్ని కొద్ది దూరం నుండి చాలా దూరం వరకు 8 గంటల్లో రవాణా చేయాలి. చేప పిల్లలు రవాణాకు అనేక రకాల కంటైనర్స్ను ఉపయోగిస్తారు. ఇవి మట్టి కుండలు, గుండ్రని రేకు డబ్బాలు, ఆమ్లజని ఫాక్స్ మరియు లారీలకు బిగించిన ట్యాంకులు. ఈ కంటైనర్లను సైకిళ్లపై, ఎడ్ల బండ్లపైన, రిక్షాలలో, పడవలలో, లారీలలో, రైళ్లలో మరియు విమానాల్లో కూడా రవాణా చేస్తారు. ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి చేపల యొక్క పిండ దశలను రవాణా చేయడాన్ని చేప విత్తన రవాణా అని అంటారు. సీడ్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పడం జరుగుతుంది. ఇవి ముఖ్యంగా 2 పద్ధతులు ఉన్నాయి. గతంలో చాలా వరకు ఒక సాంప్రదాయక పద్ధతి ద్వారా దీన్ని సీడ్ ట్రాన్స్పోర్ట్ అనేది జరిగేది. ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ఈ చేపలను తీసుకెళ్ళేటప్పుడు ముఖ్యంగా కుండల ద్వారా నీళ్లు కుండల్లో పోసి 2 కుండల్లో చేపలను తీసుకొని, అంటే తక్కువ దూరము ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు, తక్కువ దూరం ట్రాన్స్పోర్ట్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ పద్ధతి ద్వారా చేసేవాళ్ళు. ముఖ్యంగా చేపలకు ఎలాంటి గాయములు తలగకుండా, తర్వాత ఆక్సిజన్ సరిగా అందేటట్లు పరిశుభ్రమైన నీరులో తీసుకున్నప్పుడు ఎక్కువ కదలికలు లేకుండా ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి తీసుకుపోయినప్పుడు మనము సమర్థవంతంగా ఈ చేపలను ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి రవాణా చేసిన వాళ్ళం అవుతాం. ముఖ్యంగా దీంట్లో 2 పద్ధతులు మనము చెప్పుకుంటాము. చేప విత్తన రవాణా సీడ్ ట్రాన్స్పోర్ట్ లోపల ముఖ్యంగా ఈ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఫిష్ అండ్ ఫ్రాన్ సీడ్ తీసుకుంటే దీంట్లో ముఖ్యంగా 2 పద్ధతులు ఉన్నాయి. స్వేచ్ఛా పద్ధతి, ఓపెన్ మెథడ్. రెండో పద్ధతి బంధిత పద్ధతి, క్లోజ్డ్ మెథడ్. స్వేచ్ఛా పద్ధతి, ఓపెన్ మెథడ్ గురించి మనం ఒకసారి తెలుసుకుందాం. స్వేచ్ఛా పద్ధతిలో చేప విత్తన రవాణాకు స్వేచ్ఛగా ఉన్న కంటైనర్లను ఉపయోగిస్తారు. ఇది సాంప్రదాయకమైన పద్ధతి. ఈ పద్ధతిలో ఉపయోగించే కంటైనర్లకు సీలు చేయరు. చేప విత్తనాన్ని హుండీ అనబడే మట్టి పాత్రల్లో రవాణా చేస్తారు. దీని సామర్థ్యము 15 లీటర్ల వరకు ఉంటుంది. ఒక హుండీలు అంటే జనరల్ కుండలు. ఈ మట్టి పాత్రలను ఎక్కువగా వెదురు కర్రలతో చేసిన ఒడిసెల మీద మానవులు రవాణా చేస్తారు. మట్టి పాత్ర అంటే కుండ 3వ భాగం వరకు ప్రజరణ చెరువు నుంచి తెచ్చిన నీటితో నింపుతారు. కుండలో 3వ వంతు వరకు నీరు నింపి రవాణా చేసే కన్నా 3 రోజుల ముందు పిండ దశలను ఆహారం లేకుండా హాచింగ్ అప్పలో కండిషనింగ్ చేస్తారు. లేనిచో ఆహారం ఇచ్చినట్లయితే ఎక్కువ విసర్జన జరిగి మట్టి కుండల్లో నీరు కలుషితమై చేప పిల్లలు చనిపోయే ప్రమాదం ఉన్నది. కండిషనింగ్ చేసిన 50,000 పిండ దశలను 15 లీటర్ల సామర్థ్యం ఉన్న ప్రతి కుండలోనూ వేస్తారు. నీటి యొక్క pH ఎంత ఉండాలంటే 7.5 నుంచి 8.5 వరకు నీటి ఉండాలి. తర్వాత ఈ 3 days దానికి ఆహారం పెట్టకుండా ఉంచడం వలన అవి విసర్జన అనేది, అంటే తీసుకువెళ్ళేటప్పుడు ట్రాన్స్పోర్ట్ చేసే టైంలో ఇవి విసర్జన చేయవు. నీరు అనేది అపరిశుభ్రంగా కాదు. నీరు అపరిశుభ్రంగా అయితే చేపలు చనిపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి దీన్ని కండిషనింగ్ అని చేయడం అనేది జరుగుతుంది. దాదాపు 50,000 పిండ దశలను 15 లీటర్ల వాటర్ లోపల దీన్ని రవాణా చేయడం అనేది జరుగుతుంది. ఇంకోటి, నీటిని రవాణా సమయంలో తరచుగా కదుపుట వలన కావలసిన ఆక్సిజన్ అందచేయవచ్చు. ఎక్కువ దూరంకు రవాణా చేయవలసి వచ్చినప్పుడు నీటిని కూడా మార్చడం వలన ఉపయోగం ఉంటుంది. ప్రతి 5 గంటలకు ఒకసారి నీటిని మార్చాలి. పిల్ల దశలు నీటి ఉపరితలాన్ని చేరి
గాలిని తీసుకునే ప్రయత్నం చేస్తున్నాయంటే నీటిని మార్చవలసిన అవసరం ఉందని గుర్తించాలి. యాక్చువల్గా నీరు అపరిశుభ్రంగా ఉండడం కానీ, నీటిలో ఆక్సిజన్ శాతం తక్కువగా ఉందని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అన్నప్పుడు, అవి చేపలు కింది ప్రాంతం నుంచి ఉపరితలానికి వచ్చి ఆక్సిజన్ను తీసుకుంటున్నాయి అని అంటే అక్కడ నీటిలో ఆక్సిజన్ శాతం తక్కువగా ఉంది, నీరును మార్చవలసిన అవసరం ఉందని మనకు తెలుస్తుంది. అప్పుడు ఈ నీళ్లను మార్చి తర్వాత దానికి ఆక్సిజన్ అందేటట్టు మనం చేయవలసిన అవసరం ఉంటుంది. ఈ రవాణా పద్ధతిలో కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. రవాణా సమయంలో మట్టి కుండలు పగిలిపోవచ్చు, కుండలు కదిలినప్పుడు చేప పిల్లలకు గాయాలు కలగవచ్చు. ఇది తక్కువ దూరమునకు మాత్రమే అనువైన పద్ధతి. ఓపెన్ మెథడ్, స్వేచ్ఛా పద్ధతి. ఈ స్వేచ్ఛా పద్ధతి అనేది ఇది కొంత దూరం వరకే మనము ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి, ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి ఈ పిండ దశలని, ఈ ఫిష్ సీడ్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఇది అనువైన పద్ధతి కాదు. మనకు అనువైన పద్ధతి ఇది తక్కువ దూరము, దాదాపు 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు పక్క ఊరుకు మాత్రమే తీసుకోపోవడానికి ఉపయోగించే మెథడ్నే స్వేచ్ఛా పద్ధతి, ఓపెన్ మెథడ్ అని కూడా చెప్పడం జరుగుతుంది. స్వేచ్ఛా పద్ధతిలో చేప విత్తన రవాణా స్వేచ్ఛగా ఉన్న కంటైనర్లను కానీ, మట్టి కుండలను కానీ, అని పిలువబడే హుండీలతో కానీ చేస్తారు. కాబట్టి ఇది దానిలో ఒక కుండలో 300 నీరు వేసి 15 లీటర్ల వరకు నీరును నింపి దాదాపు 50,000 పిండ దశలను ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే సరే చేస్తారు, ఇది తక్కువ ఖర్చుతో కూడినది, సులువైనది, తక్కువ టైంలో చేస్తాము. కానీ దీంట్లో కూడా కొన్ని నష్టాలు ఉన్నాయి. ఏమేమి అంటే ఈ మట్టి కుండలతో ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు రవాణా చేసే సమయంలో కొన్నిసార్లు యాక్సిడెంటల్గా మనకు కుండలు మట్టివి కాబట్టి పగిలిపోయే అవకాశం ఉంటుంది ఒకటి. రెండవది, ఇవి కుండలు బాగా కదిలినప్పుడు లోపల చేపలు వాటి యొక్క శరీరం కుండకు తగిలి గాయాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువ దూరం ఈ కుండలను తీసుకోవడానికి వీలు లేదు కాబట్టి ఇది తక్కువ దూరమునకు మాత్రమే ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్, బంధిత రవాణా వ్యవస్థ, క్లోజ్డ్ మెథడ్. ఓపెన్ మెథడ్ అయిపోయింది కదా, క్లోజ్డ్ మెథడ్ ద్వారా ఏ విధంగా మనము ఈ చేప విత్తనాన్ని రవాణా చేస్తామో ఒకసారి తీసుకుంటే మనము కుండల ద్వారా విత్తన రవాణా ఏ విధంగా చేస్తున్నాడు చూడు. చేప విత్తనం రవాణా చేసే మట్టి కుండలో నీరు పోసి దాంట్లో విత్తనాలు, చేప విత్తనం అంటే సీడ్ ట్రాన్స్పోర్ట్ చేయడం ఏ విధంగా ఉంటుంది అంటే పిండ దశలను ఏ విధంగా ఒక కట్టెకు అటు ఒకటి ఇటు ఒకటి కుండ కట్టి తాళ్ళు కట్టి దాంట్లో తీసుకొని కుండల ద్వారా విత్తన రవాణా అనేది ఏ విధంగా జరుగుతుందో ఒకసారి మనం దీన్ని ఓపెన్ మెథడ్ లేకపోతే స్వేచ్ఛా పద్ధతి అని చెప్తారు. నెక్స్ట్, దీంట్లో బంధిత రవాణా పద్ధతి, దీన్ని క్లోజ్డ్ మెథడ్ అని కూడా అని అంటారు. బంధిత రవాణా పద్ధతిలో చేప పిండ దశలను సీలు చేయబడిన ఆక్సిజన్ కంటైనర్లో రవాణా చేస్తారు. ఈ పద్ధతిలో బాల్య దశలను 500 కిలోమీటర్ల వరకు రైళ్లలో, విమానాల్లో రవాణా చేయవచ్చు. చేప విత్తనాన్ని ఎక్కువ కాలం వరకు క్షేమంగా కూడా ఉంచుకోవచ్చు. ఈ యొక్క బంధిత పద్ధతిలో క్లోజ్డ్ మెథడ్ లోపల చాలా దూరం, ఇంతకుముందు మనం తక్కువ దూరానికి మాత్రమే ట్రాన్స్పోర్ట్ చేసాము, ఇప్పుడు ఏమవుతుందంటే చాలా దూరం వరకు దీన్ని మనము చేసే అవకాశము ఉంది. ఏ విధంగా చేయాలి ఈ పద్ధతిలో అని అంటే చేప పిండ దశలను పాలిథిన్ సంచుల్లో కానీ లోహపు డబ్బాల్లో కానీ ఉంచుతారు. పాలిథిన్ సంచుల పరిమాణము 65 x 45 సెంటీమీటర్లు, డబ్బాల పరిమాణము 40 x 20 సెంటీమీటర్లు ఉంటుంది. ఈ క్లోజ్డ్ మొత్తం క్లోజ్ చేస్తారు. కంటైనర్లో కానీ, ఒక లోహపు డబ్బాలో కానీ, ఒక పాలిథిన్ సంచిలో కానీ దానిలో కావలసినంత ఆక్సిజన్ని పెట్టి ఏం చేస్తారు, దీన్ని క్లోజ్ చేయడం అనేది చేస్తారు. కాబట్టి ఎక్కువ దూరము చేయడానికి ఇది ఒక అవకాశము. బంధిత రవాణా వ్యవస్థలో మనము ముఖ్యంగా
చెప్పుకోవాల్సింది ఏమంటే చాలా దూరము 500 కిలోమీటర్ల వరకు మనము దీన్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ట్రైన్లో కానీ, విమానాల్లో కానీ, బస్సుల్లో కానీ, కంటైనర్లో కానీ, పాలిథీన్ సంచుల్లో కానీ, డబ్బాల్లో కానీ ఇది క్లోజ్ చేసి దీంట్లో ఆక్సిజన్ నింపి తగిన జాగ్రత్తలు తీసుకొని ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి మనము ట్రాన్స్పోర్ట్ చేయడానికి, రవాణా చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ పాలిథీన్ సంచిని చెరువు నీటితో 1/3 భాగం నింపి కండిషనింగ్ చేసిన పిండ దశలను 12 గంటల తర్వాత వేయాలి. సంచిని ఆక్సిజన్తో 2/3 భాగం నింపి గట్టిగా బిగించాలి. ఈ సంచిని డబ్బాలో పెట్టి రవాణా చేయాలి. పాలిథీన్ సంచిలో వేసే పిండ దశల సంఖ్య వాటిని రవాణా చేసే దూరం మీద ఆధారపడి ఉంటుంది. తక్కువ దూరం అయితే సుమారు 800 పిండ దశలను రవాణా చేయవచ్చు. 1000 మైళ్ళ దూరం వరకు అయితే 300 పిండ దశలను రవాణా చేయవచ్చు. అంటే దూరం పెరిగే కొద్దీ వీటి యొక్క సంఖ్యను తగ్గిస్తూ ఉండాలి అని దీని అర్థమవుతుంది. ఈ పిండ దశలను రాత్రిపూట కానీ తెల్లవారుజామున కానీ రవాణా చేయాలి. పరిసర ఉష్ణోగ్రత ప్రభావం లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే రాత్రిపూట తెల్లవారుజామున వాతావరణం చల్లగా ఉంటుంది, మధ్యాహ్నం విపరీతమైన ఎండ ఉంటుంది. ఈ ఎండ అంటే ఈ యొక్క విపరీతంగా టెంపరేచర్ ఉష్ణోగ్రత మారడం వల్ల కూడా ఇవి చనిపోయే అవకాశం ఉంటుంది. మనం ఈ రవాణా చేసే సమయం లోపల ముఖ్యంగా చేపలను యొక్క నీటిని pHను, ఉష్ణోగ్రతను, నీటి యొక్క నాణ్యతను, దాని యొక్క పరిశుభ్రతను పరిశీలిస్తూ ఉండాలి. తగినంత ఆక్సిజన్ ఉండేటట్లు చూడాలి. వీలైనంత తక్కువ కదలికలు ఉండేటట్లు, వీలైనంత తక్కువ సమయంలో గమ్యాన్ని చేరేటట్లు మనము దీనికి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ యొక్క క్లోజ్డ్ మెథడ్ ద్వారా సీడ్ ట్రాన్స్పోర్ట్ అంటే విత్తన రవాణా అనేది చేయడానికి సమర్థవంతంగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ పిండ దశలను రాత్రిపూట కానీ తెల్లవారుజామున అయితే ఉష్ణోగ్రత చాలా వరకు సిమిలర్గా ఉంటుంది, తక్కువగా ఉంటుంది, అనువుగా ఉంటుంది. తడిపిన గోన సంచులు కప్పుట ద్వారా డబ్బాలలోని మాధ్యమిక ఉష్ణోగ్రతను పెరగకుండా చూసుకోవద్దు. ఈ పద్ధతిలో పిండ దశలు ఒకసారి ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉంటుంది. మనం మధ్యాహ్నం కానీ, ఉదయం కానీ, ఎండ ఉన్నప్పుడు కానీ రవాణా చేసే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఈ యొక్క తడిగుడ్డలు కానీ, ఈ గోన సంచులు కానీ, కొన్ని రకాల పట్టాలు కానీ తడిపి వాటిపై డబ్బాలపై వేయడం వల్ల ఏమవుతుందంటే ఉష్ణోగ్రత పెరగకుండా స్థిరంగా ఉంచుకునేటట్టు చూసుకోవచ్చు. ఇంకోటి ఏముంటుందంటే రవాణా సమయంలో పిండ దశల మరణ శాతాన్ని తగ్గించుకునేందుకు మత్తు పదార్థాలను ఉపయోగించవచ్చునని ఇటీవలి పరిశోధనలో తేలింది. మత్తు కోసం 8 లీటర్ల నీటిని కలిగిన పాలిథీన్ సంచుల్లో క్రింది ద్రావణాలను నింపాలి. యాక్చువల్గా ఏమవుతుందంటే యాక్టివ్గా ఉండటం వల్ల, ఈ చురుకుగా పరిగెత్తడం వల్ల, తిరగడం వల్ల ఇవి గోడలకు తగిలి ఈ యొక్క గాయాలు ఏర్పరచుకొని చనిపోయే అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఇది ఒక పద్ధతి. ఈ పద్ధతి లోపల మత్తు పదార్థాన్ని నీటి లోపల కలపడం వల్ల ఏమవుతుందంటే అవి చాలా వరకు వేగాన్ని తగ్గించి చురుకుగా ఉండడం వల్ల అవి ఎక్కువ గాయాలు జరగకుండా సీడ్ ట్రాన్స్పోర్ట్ అనేది సమర్థవంతంగా జరగడానికి అవకాశం ఉంటుంది. దీనిలో 7% సోడియం బైకార్బోనేట్ 8 ml తీసుకోవాలి. 4% సల్ఫ్యూరిక్ ఆమ్లం 8 ml. పై ద్రావణాల మిశ్రమాన్ని 500 ppm గాఢత గల కార్బోనిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తుంది. కార్బోనిక్ ఆమ్లము పిండ దశలకు మత్తును కలగజేస్తుంది. ఏమంటే సోడియం బైకార్బోనేట్ సల్ఫ్యూరిక్ ఆమ్లాలను కలపడం వల్ల అదేమవుతుందంటే మత్తు వస్తుంది. ఈ మత్తు రావడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ గాయాలు జరగకుండా ఉండే అవకాశము ఉంది. ఇప్పుడు ఏమవుతుంది అంటే చేప విత్తన రవాణాలో ఒకటి ఓపెన్ మెథడ్. ఇది ఒకసారి లాంగ్ క్వశ్చన్ 15 మార్క్స్ కూడా వస్తుంది. ఏమని వస్తుంది? చేప విత్తన రవాణా గురించి రాయండి అంటే 2 పద్ధతుల గురించి ముఖ్యంగా రాయాలి. ఇవి ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి పిండ దశలను రవాణా చేయడాన్ని చేప విత్తన రవాణా లేక సీ ట్రాన్స్పోర్ట్ అని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ జరిగే సమయంలో దీంట్లో 2 మెథడ్స్ ఉంటాయి, 2 పద్ధతులు ఉంటాయి. నెంబర్ 1 ఈజ్ ఓపెన్ మెథడ్ అండ్ క్లోజ్డ్ మెథడ్. ఇది స్వేచ్ఛా పద్ధతి, బంధిత పద్ధతి అని 2 రకాలుగా చెప్తారు. ఓపెన్ మెథడ్ లోపల మట్టి కుండలు కానీ కుండీలు అని పిలుస్తారు, లేకపోతే
కొన్ని రకాల ఓపెన్ డబ్బాల ద్వారా కానీ దాంట్లో నీటిని పోసి ఆక్సిజన్ ఉండేటట్లు చూసి తక్కువ పక్కల ఊరు కానీ అదే ఊరిలో కానీ కొన్ని కిలోమీటర్లు ప్రయాణం చేయాలనుకున్నప్పుడు దీన్ని దాదాపు 50,000 పిండ దశలను ఈ యొక్క 15 లీటర్ల వాటర్లో వేసి ఒక ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి తీసుకుపోతారు. ఒకటి క్లోజ్డ్ మెథడ్ లోపల కంటైనర్లు కానీ పాలిథిన్ సంచులు కానీ డబ్బాలు కానీ లోహపు డబ్బాల్లో కానీ లేకపోతే బస్సుల్లో కానీ ట్రైన్లో కానీ అంటే క్లోజ్డ్ చేసి దాంట్లో ఆక్సిజన్ని నింపి దీన్ని ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి, ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి, ఒక దేశాన్ని నుంచి ఇంకొక దేశానికి కూడా ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దీంట్లో కొన్ని జాగ్రత్తల లోపల ముఖ్యంగా మనము నీటిని మార్చడం, ఎక్కువ కాలం అయితే నీటిని మార్చడము, రెండవది ఆక్సిజన్ ఉండేటట్లు చూసుకోవడం, తర్వాత మూడవది ఇవి చాలా చురుకుగా ఫస్ట్ కండిషనింగ్ చేయాలి. దీన్ని కండిషనింగ్ అంటే కొన్ని రోజుల వరకు ఆహారం ఇవ్వకపోతే మనం అది ఏమవుతుందంటే వాటర్ లోపల విసర్జన తక్కువగా చేయడం వల్ల వాతావరణం అనేది వాటర్ అనేది పొల్యూషన్ కాదు. కాబట్టి వాటర్ ఎక్కువగా పొల్యూషన్ అవుతే ఏమవుతుంది అని అంటే నీరు అపరిశుభ్రం వల్ల అది దానికి తగిన ఆక్సిజన్ అందక చేపలు చనిపోయే అవకాశం ఉంటుంది. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. నెక్స్ట్ ఈ చేపలను కండిషనింగ్ ఒకటి చేయాలి. తర్వాత ఇవి చురుకుగా ఉండడం వలన అవి ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వేగంగా పరిగెత్తడం వలన కూడా ఏమంటే గాయాలు జరిగి చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం దీంట్లో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 7% సోడియం బైకార్బోనేట్, 4% సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని తీసుకొని దాని వాటర్లో కలపడం వల్ల చేపలకు మత్తు కలిగి చురుకుదనాన్ని కోల్పోయి అవి వేగంగా పరిగెత్తకుండా ఏం జరుగుతుంది అనంటే ఇవి ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వేగంగా వెళ్ళకుండా గాయాలు జరుపుకోకుండా వాటి యొక్క మరణ శాతం తక్కువ అయిపోయి సమర్థవంతంగా మనము ఈ రవాణా చేయగలిగిన అవకాశం కలుగుతుంది. నెక్స్ట్ రొయ్య విత్తన రవాణా ట్రాన్స్పోర్ట్ ఫ్రాన్స్ తీసుకుంటే చెరువులకు దూరంగా హచ్చరీలు ఉంటాయి. రొయ్య పిల్లలను నర్సరీ చెరువుల రవాణా చేస్తారు. నర్సరీ చెరువుల నీటి సాంద్రత ఇతర విలువల ఆధారంగా విత్తనం ఆరోగ్యవంతంగా నిరోధక శక్తికి అధికంగా కలిగి ఉండేలా హచ్చరీల్లో నీటి సెంటీమీటర్లు వాటికి అనుగుణంగా మార్చుతారు. తర్వాత ఈ 2000 నుంచి 2500 పోస్ట్ లార్వాలను ప్లాస్టిక్ సంచుల్లో సీల్ చేసి అట్టపెట్టల్లో థర్మోకోల్ షీట్స్ మధ్యన ఉంచి పార్సిల్ చేస్తారు. చెరువుకు రవాణా చేయటకు 6 గంటల కంటే ఎక్కువైనచో పార్సిల్ పై భాగంలో ఐసును ఉంచి 20 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద రొయ్య పిల్లలను ఉంచుతారు. ఉష్ణోగ్రత తక్కువగా ఉండటం చేత పిల్ల జీవులపై అధిక భారము ఉండదు. ముఖ్యంగా జీవక్రియల రేటు మరియు ఆక్సిజన్ వినియోగము, తర్వాత PCR పరీక్షల ద్వారా డింబకాల ఆరోగ్యం నిరోధక శక్తి తెలుసుకున్న తర్వాత రవాణా చేయడం అనేది జరుగుతుంది. ఇది రొయ్య విత్తన రవాణా. ఇది కూడా ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి తీసుకొని పోతారు. ఇది ఆచరణల నుంచి రొయ్య పిల్లలను నర్సరీ చెరువులకు రవాణా చేయడం అనేది మనం దీంట్లో చూడవచ్చు. చేపల వ్యాధులు నివారణ గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఇది కూడా లాంగ్ క్వశ్చన్ వస్తుంది. దీంట్లో 2-3 లాంగ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. షార్ట్ క్వశ్చన్లో కూడా అడుగుతాడు. పరాన్నజీవుల వ్యాధులు కానీ, లేకపోతే పోషక సంబంధ వ్యాధుల గురించి కానీ, పోషక లోప సంబంధ వ్యాధుల గురించి కానీ. ముఖ్యంగా చేపల వ్యాధులను మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. చేపలు పెంచేవాళ్ళు చేపల వ్యాధుల పరిజ్ఞానాన్ని కంపల్సరీ వాళ్ళకు తెలిసి ఉండాలి. చేపల్లో రకరకాల జబ్బులు వస్తాయి. అది పరాన్నజీవుల వల్ల రావచ్చు, లేకుంటే పోషక లోపం వల్ల కూడా రావచ్చు. మనము చేపలో వచ్చే మార్పులను, చేపల్లో కనిపించే లక్షణాలను ఆధారంగా జబ్బును నిర్ధారించే పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి. అప్పుడే చేపలను సమర్థవంతంగా పెంచడం అనేది జరుగుతుంది. చేపల వ్యాధుల గురించి చెప్పే శాస్త్రాన్ని ఏమంటారు? ఫిష్ పాథాలజీ అని పిలవడం జరుగుతుంది. చేపల వ్యాధులను ప్రధానంగా 2 రకాలుగా వర్గీకరిస్తారు. ఒకటి పరాన్నజీవ వ్యాధులు,
2 పోషక లోప సంబంధ వ్యాధులు. ఈ పరాన్నజీవ వ్యాధుల లోపల ముఖ్యంగా ప్రోటోజోవన్ వ్యాధులు, హెల్మంత్ పురుగుల వ్యాధులు, జలగ వ్యాధులు, క్రస్టేషియన్ వ్యాధులు, శిలీంధ్ర వ్యాధులు, బ్యాక్టీరియల్ డిసీజెస్, వైరల్ డిసీజెస్, ఇట్లా 7 రకాల పరాన్నజీవులు పారాసైట్ డిసీజెస్ ఉన్నాయి. పరాన్నజీవ వ్యాధులు అనేవి ఉంటాయి. ఫస్ట్ మనం ప్రోటోజోవన్ వల్ల వచ్చే వ్యాధులు అంటే ముఖ్యంగా మనము చేపలను పెంచేవాళ్ళు ముఖ్యంగా చేపలకు వచ్చే వ్యాధుల గురించి పరిజ్ఞానాన్ని కూడా విషయ జ్ఞానాన్ని కూడా కలిగి ఉండాలి. లేకపోతే పర్టికులర్ ఒక వ్యాధి ఆ చేపల యొక్క మరణ శాతాన్ని పెంచి కొన్నిసార్లు లక్షల లోపల కూడా నష్టం జరిగే అవకాశం ఉంటుంది, చనిపోవడం అనేది జరుగుతుంటుంది. ఇది సరైన సమయంలో ఈ వ్యాధులను గుర్తించి సరైన చికిత్స ద్వారా మన చేపలను రక్షించుకున్న వాళ్ళమవుతాము. కాబట్టి విషయ పరిజ్ఞానం, చేపల వ్యాధులకు సంబంధించిన పరిజ్ఞానం అవసరము. చేపల వ్యాధుల గురించి చెప్పే శాస్త్రాన్ని ఫిష్ ప్యాథాలజీ అని చెప్తారని చెప్పాను. ఫస్ట్ ప్రోటోజోవన్ వ్యాధులు. ప్రోటోజోవన్ వ్యాధులు ఒకసారి మనం పరిశీలిస్తే ఇవి ముఖ్యమైన ప్రోటోజోవన్ వ్యాధులు చేపలకు సంక్రమించేవి ఏవి ఉన్నాయంటే, 1 ఇక్తియోప్టెరియాసిస్, ఇది బాహ్య పరాన్నజీవి వల్ల చేపల్లో వస్తుంది. 2 కోస్టియాసిస్, 3 వైర్లింగ్ వ్యాధి అంతర పరాన్నజీవి వలన వస్తుంది. నాట్ వ్యాధి, నాట్ డిసీజ్, బాహ్య పరాన్నజీవి వల్ల వస్తుంది. ట్రైకోడినియాసిస్ బాహ్య పరాన్నజీవి వల్ల వస్తుంది. క్రిప్టోబయాసిస్ బాహ్య పరాన్నజీవి వలన వస్తుంది. ఫస్ట్ది మనం తీసుకుంటే ఇక్తియోప్టెరియాసిస్ లేకుంటే తెల్ల మచ్చ వ్యాధి గురించి మనం ఒకసారి చెప్పుకుంటే, ఈ వ్యాధి చేపలకు ఇది ఇక్తియోప్టెరియాసిస్ మల్టీఫిలస్ అనబడే ఏకకణ పరాన్నజీవి వలన ఇది సంక్రమిస్తుంది. ఇది బాహ్య పరాన్నజీవి. ఈ పరాన్నజీవి సంక్రమణం వలన చర్మం మీద తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. ఈ పరాన్నజీవి వలన దురద వస్తుంది చేపకు. దాని వలన ఇది ఏదైనా తలాన్ని కానీ వస్తువుని కానీ దేహంతో రుద్దుతూ ఉంటుంది. ఏమంటున్నాడు, ఇది తెల్ల మచ్చల వ్యాధి. చేపలపై తెల్లటి మచ్చలు వచ్చినప్పుడు ఈ వ్యాధిని మనము నిర్ధారించవచ్చు. ఇది ప్రోటోజోవన్ డిసీజ్ అని మనం చెప్పవచ్చు. దీనికి దురద ఉంటుంది. ఏదైనా వస్తువు కానీ రాయి కానీ ఉన్నప్పుడు ఈ చేప దానికి వచ్చి రుద్దుతూ ఉంటుంది. అప్పుడు ఈ తెల్ల మచ్చలు, ఈ దురదన ఆధారంగా ఈ వ్యాధిని మనము కనుక్కోవచ్చు. దీనికి చికిత్స ఏముంది అని అంటే, మనము 1:5000 ఫార్మలిన్ ద్రావణంలో 2% సాధారణ ఉప్పు ద్రావణంలో 2 ppm మిథిలిన్ బ్లూ ద్రావణంలో చేపలను 1 వారం రోజుల పాటు ఉంచటం వలన ఈ వ్యాధిని నివారించవచ్చు. మెఫాక్సైన్ హైడ్రోక్లోరైడ్ ద్రావణంతో చేపల మీద ఉన్న తెల్ల మచ్చలను శాశ్వతంగా తొలగించవచ్చు. 1.5 నుంచి 2.0 ppm మాలాకైట్ లేదా 5 నుంచి 10 ppmల యాక్రిప్లేవింగ్ ద్రావణంతో వ్యాధి సోకిన చేపలను ముంచుట వలన ఈ వ్యాధిని నిర్మూలించవచ్చు. యాక్చువల్గా ఏమవుతుందంటే, ఏ చేపలకు ఇది వ్యాధి వస్తుందో వాటిని ద్రావణంలో వాటిని ముంచడం వల్ల, కొంతకాలం ఉంచడం వల్ల ఈ తెల్ల మచ్చలు పోవడానికి కానీ, ఈ వ్యాధి నిర్మూలించడానికి కానీ, దురద తగ్గించడానికి కానీ ఇది ఉపయోగపడుతుంది. 1 ఫార్మలిన్ ద్రావణము, లేకపోతే సాధారణ ఉప్పు ద్రావణము. ఫార్మలిన్ ద్రావణం అంటే 1:5000 అంటే 5000 లీటర్స్లో 1 లీటరు ఫార్మలిన్ ద్రావణం కలపాలి అనమాట. కలిపి ఈ చేపల్ని వాటి ముంచడం వల్ల కానీ, కొంతకాలం ఉంచడం వల్ల కానీ ఈ వ్యాధిని మనము తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ ప్రోటోజోవన్ పరాన్నజీవి యొక్క డిసీజెస్ కోస్టియాసిస్. ఈ కోస్టియాసిస్ అనేది కోస్టియా నెకట్రిక్స్ అనే కషాభయుత ప్రోటోజోవన్ పరాన్నజీవి వలన వస్తుంది. ఇది బాహ్య పరాన్నజీవి. ఈ పరాన్నజీవి చర్మం, వాజాలు, మొప్పల మీద ఇది కనిపిస్తాయి వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధి వలన చర్మం మీద ఎర్రటి మచ్చలు కనిపిస్తాయి, మొప్పలు బ్రౌన్ రంగులో మారుతాయి, ఆకలి మందగిస్తుంది, చేపలు చివరికి బలహీనంగా మారి మరణిస్తాయి. ఈ వ్యాధి ఆహాರದ కొరత ఉన్నప్పుడు, నీటి pH ఆమ్ల స్థితిలో ఉన్నప్పుడు సంభవిస్తుంది. దీన్ని కోస్టియాసిస్ అని
ప్రోటోజోవన్ పరాన్నజీవి వలన ఈ వ్యాధి వస్తుంది. దీనికి ట్రీట్మెంట్ చికిత్స ఏం చేస్తారు అనంటే 3% సాధారణ ఉప్పు ద్రావణంలో 1:2500 ఫార్మలిన్ ద్రావణంలో 10 నిమిషాల పాటు సంక్రమిత చేపలను అంటే డిసీజ్ వచ్చిన వ్యాధి వచ్చిన చేపలను ఉంచుట ద్వారా లేకుంటే ఈ వ్యాధిని నిర్మూలించవచ్చు. నెక్స్ట్ వైర్లింగ్ వ్యాధి అంతర పరాన్నజీవి. మూడవది వైర్లింగ్ వ్యాధి గురించి మనం ఒకసారి పరిశీలిస్తే వైర్లింగ్ వ్యాధి చేపలకు ప్రోటోజోవన్ పరాన్నజీవి వలన వస్తుంది. దీనివల్ల చేపలు గుండ్రంగా తిరుగుతూ సమతాస్థితిని కోల్పోయి కిందికి పడిపోతాయి. ఈ వ్యాధి మిక్సోసోమా సైనసిస్, మిక్సోసోమా సెరిబ్రై వంటి స్పోరోజోవన్ వలన కలుగుతుంది. ఇవి అంతర పరాన్నజీవులు. ఈ పరాన్నజీవి చేప యొక్క కేంద్ర నాడీ వ్యవస్థపై ఇది పనిచేస్తుంది. కాబట్టి ఇలాంటి వ్యాధికి ట్రీట్మెంట్ ఏముంది, చికిత్స ఏముందంటే చెరువును క్విక్లైమ్తో కానీ ఫార్మలిన్తో కానీ శుభ్రం చేయాలి. సాంక్రమిక చేపలను కాల్చివేయాలి. ఇవి ఏమంటే ఈ చేపలను నయం చేయడం అనేది అంత ఈజీగా కుదరదు. కాబట్టి ఆ చేపలను వాడడం వల్ల వాటిని ఇంకో చెరువులో షిఫ్ట్ చేయడం వల్ల మిగతా చేపలకు కానీ మిగతా చెరువులో కానీ ఈ పరాన్నజీవులు వచ్చి మిగతా చేపలకు కూడా ఈ వ్యాధి కలిగించి చంపేసే అవకాశం ఉంటుంది. కాబట్టి చేపల్ని చంపేయాలి. తర్వాత దాంతోపాటు చెరువును కూడా క్విక్లైమ్తో కానీ ఫార్మలిన్ ద్రావంతో కానీ మొత్తం క్లీన్ చేసి మళ్ళీ కొత్త చేపలను పెంచడానికి కొత్త నీరును కొత్త చేపలను ఉంచి పెంచడానికి అవకాశం ఇవ్వాలి మనం. నెక్స్ట్ వైర్లింగ్ వ్యాధి. ఇది వైర్లింగ్ వ్యాధి చేపలకు ప్రోటోజోవన్ పరాన్నజీవి వల్ల వస్తుంది. దీనివల్ల చేపలు గుండ్రంగా తిరుగుతూ సమతాస్థితిని కోల్పోయి కిందకు పడిపోతాయి. చేపలు గుండ్రంగా తిరుగుతూ ఉంటాయి వైర్లింగ్ వ్యాధి. అయితే దీన్ని బట్టి తిరగడాన్ని బట్టి సమతాస్థితి బ్యాలెన్స్ దానిలో కోల్పోయి తిరుగుతూ ఉంటుంది. ఆ లక్షణాన్ని ఆధారంగా చేసి ఇది వైర్లింగ్ వ్యాధి అని మనము గుర్తించాలి. ఈ వ్యాధి మిక్సోసోమా సైనసిస్, మిక్సోసోమా సెరిబ్రై, స్పోరోజోవన్ల వల్ల కలుగుతుంది. ఈ పరాన్నజీవి యొక్క కేంద్రక నాడీ వ్యవస్థ పైన ఇది పనిచేయడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ నాటు వ్యాధి మిక్సోబోలోసిస్. నాటు వ్యాధి. ఈ వ్యాధి వలన చేపల దేహంపై కనుపులు వస్తాయి, నాట్స్ వస్తాయి, కనుపులు, వృణాలు, గడ్డలు వస్తాయి. ఇవి బాహ్య పరాన్నజీవి వలన వస్తుంది. మిక్సోబోలాస్ ఎక్సాగస్ స్పోరోజోవన్ పరాన్నజీవి వలన ఇది వస్తుంది. చెరువును క్విక్లైమ్తో కానీ ఫార్మలిన్తో కానీ శుభ్రం చేస్తారు. సాంక్రమిక చేపలను కాల్చివేస్తారు. ఈ విధంగా ఈ యొక్క నాటు వ్యాధి నుంచి చేపలను రక్షించుకోవాలి, చెరువులను రక్షించుకోవాలి. తర్వాత ట్రైకోడియానసిస్ మరియు ట్రైకోడినిలియాసిస్ తీసుకుంటే ఇది చర్మం మీద ట్రైకోడినిలియాసిస్ వ్యాధి మొప్పల మీద వస్తుంది. ట్రైకోడియానసిస్ ట్రైకోడినా అనే సిలియేట్ వలన మరియు ట్రైకోడినిలియాసిస్ ట్రైకోడినెల్లి అనే పరాన్నజీవి వలన వస్తుంది. ఇది పరాన్నజీవులు. ఈ వ్యాధుల వలన చర్మం మీద గాయాలు ఏర్పడతాయి. శ్వాసక్రియకు ఇబ్బంది కలిగించి చేపలు చనిపోతాయి. అంటే శ్వాసక్రియను జరుపుకోవడము కష్టమైపోయి చనిపోవడం అనేది జరుగుతుంది. చికిత్సకు ట్రీట్మెంట్ తీసుకుంటే 8 ppm కాపర్ సల్ఫేట్ ద్రావణంతో కానీ 2% సాధారణ ఉప్పు ద్రావణంతో కానీ 10 నిమిషాల పాటు సాంక్రమిక చేపలను ఉంచడం ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చు. 0.7 ppm గాఢత గల కాపర్ సల్ఫేట్ మరియు ఫెర్రస్ సల్ఫేట్ల మిశ్రమాన్ని 5:2ను ఉపయోగించి చెరువును శుభ్రం చేసి ఈ వ్యాధి నుంచి చేపలను రక్షించవచ్చు. క్రిప్టోబయాసిస్ నెక్స్ట్ లాస్ట్ వన్. ఇది ఈ వ్యాధి క్రిప్టోబియా బ్రాంకియాలిన్ అనే కషాయయుత పరాన్నజీవి వల్ల వస్తుంది. ఇది పరాన్నజీవి. ఈ పరాన్నజీవి మొప్ప పటలికల ఉపకళలను నాశనం చేస్తుంది. మొప్ప పటలికల రక్తనాళాల్లో రక్తం గడ్డలు ఏర్పడతాయి. దీనివల్ల చేపలు చనిపోతాయి. సాంక్రమిక చేపలను లవణ ద్రావణంలో కానీ కాపర్ సల్ఫేట్ ద్రావణంలో కానీ 20 నుంచి 30 నిమిషాలు ఉంచడం ద్వారా మనము ఈ వ్యాధిని నివారించవచ్చు. ఇప్పుడు మనము హెల్మెంత్ వ్యాధులు, హెల్మెంతిస్ పురుగుల వలన వచ్చే వ్యాధుల గురించి మనం తెలుసుకుందాం. చేపలకు ప్లాటీ హెల్మెంతిస్ వర్గంలోని పరాన్నజీవుల వలన వ్యాధులు సంక్రమిస్తాయి. చేపలకు ఈ క్రింది ముఖ్యమైన హెల్మెంత్ వ్యాధులు సంభవిస్తాయి. అవి
డాక్టలోసిస్, డాక్టలోగైరసిస్, లిగ్యులోసిస్ అనే 3 వ్యాధులు, 2 బాహ్య పరాన్నజీవుల వల్ల, 1 అంతర పరాన్నజీవి వలన చేపల్లో ఈ వ్యాధి రావడం అనేది జరుగుతుంది. ఫస్ట్ది గైరోడాక్టలోసిస్ అనే వ్యాధిని మనం పరిశీలిస్తే, ఈ వ్యాధి ప్లాటిహెల్మింథస్ వర్గంలోని ట్రెమటోడా విభాగానికి చెందిన గైరోడాక్టలిస్ అనే పరాన్నజీవి వలన వస్తుంది. ఇవి బాహ్య పరాన్నజీవి వలన వస్తుంది. ఈ పరాన్నజీవి మొప్పలు, వాజాలు, చర్మం మీద ప్రభావాన్ని చూపిస్తుంది. చేప వివర్ణం అవుతుంది, అంటే ఉన్న రంగు కోల్పోతుంది. తర్వాత పొలుసులు మెత్తబడుట, చర్మం రాలిపోవుట, వాజాల వద్ద, మొప్పల వద్ద అధిక శ్లేష్మ స్రావం జరుగుట వలన చేప మరణానికి దారితీస్తుంది. అయితే ఈ వ్యాధి బాహ్య పరాన్నజీవి వల్ల వస్తుంది, హెల్మింథస్ పురుగు వలన వస్తుంది. ట్రెమటోడా విభాగానికి చెందిన గైరోడాక్టలోసిస్ అనే పరాన్నజీవి వలన ఇది వస్తుంది. దీనికి ట్రీట్మెంట్, చికిత్స ఏమంటే, సాంక్రమిక చేపలను 5% లవణ ద్రావణంలో లేదా 1:5000 ఫార్మలిన్ ద్రావణంలో 5 నిమిషాల వరకు ఉంచుట వలన, లేకపోతే దాంట్లో ముంచుట వలన కూడా ఈ యొక్క వ్యాధిని నిర్మూలించవచ్చు. నెక్స్ట్ డాక్టలోగైరసిస్ అనే వ్యాధిని మనం పరిశీలిస్తే, ఇది ట్రెమటోడా విభాగానికి చెందిన డాక్టలోగైరసిస్ అనే పరాన్నజీవి వలన వస్తుంది. ఈ పరాన్నజీవి గిల్ ఫ్లూక్ అని కూడా పిలుస్తారు. ఇది బాహ్య పరాన్నజీవి. ఈ వ్యాధికి గురైన చేపలు అధిక శ్లేష్మాన్ని స్రవిస్తాయి, దేహం పాలిపోయినట్లుంటుంది, శ్వాస వేగంలో పెరుగుదల, మొప్పల్లో వాపు, మొప్పలు విచ్ఛిన్నమగట వంటి లక్షణాలను ఈ వ్యాధిలో మనము పరిశీలించవచ్చు. చికిత్స ఏముంది, ట్రీట్మెంట్ ఒకసారి ఏముందని మనం పరిశీలిస్తే, సాంక్రమిక చేపలను 3 నుంచి 5 నిమిషాల పాటు సాధారణ ఉప్పు ద్రావణంలో కానీ, 5 నుంచి 10 నిమిషాల పాటు అమ్మోనియా ద్రావణంలో కానీ ముంచుట ద్వారా 10 ppm యాక్రిప్లేవింగ్, 2 లేదా 4 ppm మిథైల్ బ్లూ లేదా 0.25 ppm ఫార్మలిన్ ద్రావణం గల నీటి తొట్లలో 2 నుంచి 3 రోజులు ముంచడం ద్వారా పరాన్నజీవుల సంక్రమణను తొలగించవచ్చు మనం. తర్వాత లిగ్యులోసిస్, ఇది అంతర పరాన్నజీవి వలన వస్తుంది. ఈ వ్యాధి సెప్టోడా విభాగానికి చెందిన లిగ్యులో ఇంటెస్టెనాలిసిస్ అనే పరాన్నజీవి వలన కలుగుతుంది. ఇది అంతర పరాన్నజీవి. ఈ వ్యాధి వలన అంతరము ఉబ్బడము, చేపల దేహం వివర్ణము, అంటే రంగు వివర్ణము, అంటే రంగు కోల్పో జరుగుతుంది. అంతర్కుహరంలోని సెప్టోడ్ కోశంలచే నింపబడుతుంది, చేపలు బలహీనమవుతాయి. ట్రీట్మెంటు తీసుకుంటే 3:1,00,000 పిక్రికామ్ల ద్రావణంలో 1 గంట పాటు వ్యాధిగ్రస్త చేపలను స్నానం చేయించడం ద్వారా, ముంచడం ద్వారా, ఉంచడం ద్వారా, అన్ని రకరకాల పదాలు యూజ్ చేస్తారు. ఒక బుక్లో రాశారు, ఒక రకంగా రాసింటారు కాబట్టి మీకు అన్ని వర్డ్స్ చెప్పడం జరుగుతుంది. ఏదో విధంగా కానీ కొంతకాలం దాంట్లో నీటిలో పెట్టడం ద్వారా, ఈ ట్రీట్మెంట్ చేయడం ద్వారా ఈ యొక్క వ్యాధిని, లిగ్యులోసిస్ అనే వ్యాధిని మనము తగ్గించుకోవచ్చు. ఇవి హెల్మింథస్ పురుగుల వలన వచ్చే వ్యాధులు. నెక్స్ట్ జలగల వల్ల వచ్చే వ్యాధుల గురించి మనము తెలుసుకుందాం. జలగ వ్యాధుల్లో ముఖ్యంగా పిసికోలోసిస్ అనే వ్యాధిని మనం చెప్పుకోవచ్చు. పిసికోలా జియోమెట్రా అనే జలగ వలన వచ్చే జబ్బు. ఇది జలగ చూషకాలను కలిగి చేపలపై బాహ్య పరాన్నజీవిగా ఉంటుంది. ఇది చేప రక్తాన్ని పీలుస్తుంది. జలగలు చేప యొక్క దేహం మీద అనేకంగా అతుక్కొని ఉండి రక్తాన్ని పీల్చి ఇవేం చేస్తాయంటే దానికి వ్యాధిని కలగజేస్తాయి. దీనికి 10% సాధారణ ఉప్పు ద్రావణంలో పాటు 20 నిమిషాల పాటు 10 సెకండ్స్తో, లేకపోతే 10 సెకండ్స్ 1:5000 లైసల్ ద్రావణంలో ఉంచడం వలన ఈ వ్యాధిని మనము నివారించవచ్చు. జలగల వచ్చే జబ్బుని ఏమంటే పిసికోలా జియోమెట్రా అనే జలగ వలన ఈ జబ్బు వస్తుంది. ఈ జబ్బును మనం నివారించడం కోసం ఉప్పు ద్రావణంలో కానీ, లేకపోతే లైసల్ ద్రావణంలో కానీ ఈ చేపలను ఉంచడం ద్వారా ఈ వ్యాధిని నిర్మూలించవచ్చు. నెక్స్ట్ క్రస్టేషియన్ వ్యాధులు.
ముఖ్యంగా క్రస్టేషన్ వ్యాధుల్లో 4 ఉన్నాయి. ఆర్గులోసిస్ బాహ్య పరాన్నజీవి, లెర్నియాసిస్ బాహ్య పరాన్నజీవి, కేలిగస్ బాహ్య పరాన్నజీవి, తర్వాత సైనార్గాసులిస్ బాహ్య పరాన్నజీవి. ఈ విధంగా 4 రకాల జబ్బులు క్రస్టేషియన్ జీవుల వలన చేపల్లో వస్తాయి. మనం దీన్ని ఒకసారి పరిశీలిస్తే ఫస్ట్ క్రస్టేషన్ వ్యాధి లోపల ఆర్గులోసిస్ గురించి మనం చెప్పుకుందాం. ఇది ఆర్గులోసిస్ అనే వ్యాధి బాహ్య పరాన్నజీవి వల్ల వస్తుంది. ఆర్గులస్ అనేది క్రస్టేషియన్ పరాన్నజీవి. దీన్ని సాధారణంగా చేప పేళ్ళు అని కూడా అని పిలుస్తారు. ఆల్గరిస్ అనేది బాహ్య పరాన్నజీవి. ఇది పేలులాగా శరీరం పైన ఇది జీవనాన్ని కొనసాగిస్తుంది. ఇది రక్తమును దేహ ద్రవాలను పీలుస్తుంది. దీనివల్ల ఎనీమియా వస్తుంది. దేహం మీద ఎర్రటి మచ్చలు కనిపిస్తాయి, మొప్పలు చెడిపోతాయి. దీనివల్ల ఎనీమియా, రక్తాన్ని తాగుతాయి. చేప పేన్లు అని కూడా అని పిలుస్తారు. ఇవి దేహంపై ఉండి దేహ ద్రవాలను రక్తాలను పిలిచి దాంట్లో ఎనీమియా రావడానికి, మొప్పలు పాడు కావడానికి ఇది కారణమవుతుంది. మళ్ళీ ట్రీట్మెంట్ ఏముంది? చికిత్స అంటే 3 నుంచి 5 3 to 5% లవణము లేదా 250 ppm ఫార్మలిన్ ద్రావణంలో చేపలను 60 నిమిషాలు 1 అవర్ పాటు ముంచిన ఎడల చర్మంపై దృఢంగా అత్తుకొని ఉన్న పేర్లు రాలిపోతాయి. 0.2 నుంచి 0.3 గ్రాముల పొటాషియం పరమంగనేట్ ద్రావణమును చెరువులో కలుపుట ద్వారా కూడా పేర్లను తొలగించవచ్చు. మొత్తం చెరువుల్లోనే 0.2 నుంచి 0.3 పొటాషియం పరమంగనేట్ కలపడం ద్వారా ఈ చేపలు అనే పేర్లు అనేటివి మనం తొలగించవచ్చు. నెక్స్ట్ లెర్నియాసిస్. లెర్నియాసిస్ అనే వ్యాధి లెర్నియా అనే క్రస్టేషియన్ పరాన్నజీవి వలన వస్తుంది. దీన్ని సాధారణంగా అంకర్ పురుగు అని అంటారు. ఇది బాహ్య పరాన్నజీవి. ఇది చర్మం ద్వారా మాంసంలోనికి చచ్చుకొని పోయి పూర్వాంత కుక్యంతో అతుక్కొనడం ద్వారా కణజాలములు మరియు మొప్పల విచ్ఛిన్నతను కలగజేస్తాయి. దేహంపై ఎర్రటి మచ్చలు ఏర్పడతాయి. మగజీవులు హానికరం కాదు. దేహంపై గల మచ్చలు, గాయములు బ్యాక్టీరియా, శిలీంధ్రియ సంక్రమణానికి ఇన్ఫెక్షన్కి లోనయ్యే అవకాశాలు ఉంటుంది. ఈ వ్యాధిని నివారించడం కోసం మనము 10 నుంచి 20 ppm పొటాషియం పరమంగనేట్ ద్రావణంలో 2 గంటల పాటు స్నానం చేయించడం వల్ల ఉంచడం ద్వారా వీటిని మనము తొలగించవచ్చును. తర్వాత కేలిగాస్, మూడవది బాహ్య పరాన్నజీవి వలన వస్తుంది. ఇది క్రస్టేషియన్ పరాన్నజీవి వలన దీన్ని సాధారణంగా ఇది కుక్కెముల సహాయంతో చేప దేహానికి వాజాలకు మొప్పల కట్టు పెట్టుకొని చేప రక్తాన్ని కూడా ఇది తీసుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత సైనెర్గాలిసిస్ తీసుకుంటే లాస్ట్ వన్. ఇది క్రస్టేషియన్ పరాన్నజీవి వలన వస్తుంది. ఇది మొప్పల మీద ప్రభావాన్ని చూపిస్తుంది. దీన్ని తగ్గించడానికి ట్రీట్మెంట్ ఏముంది అని అంటే మనము చేపలను 7 ppm కాపర్ సల్ఫేట్ మరియు ఫెర్రస్ సల్ఫేట్ల ద్రావణంలో స్నానం చేయించడం ద్వారా దీన్ని తొలగించవచ్చు. నెక్స్ట్ శిలీంధ్ర వ్యాధులు. శిలీంధ్రముల ద్వారా చేపలకు వచ్చే వ్యాధులను మైకోసిస్ అని అంటారు. ఈ క్రింది శిలీంధ్ర వ్యాధులకు చేపలకు వస్తాయి. ఏమేమి జబ్బులు వస్తాయి సార్ మనం పరిశీలిస్తే దీని లోపల ముఖ్యంగా గిల్రాట్, సెప్రోలెగ్నియాసిస్ అనే 2 వ్యాధులు దీని లోపల మనం పరిశీలించవచ్చు. శిలీంధ్ర వ్యాధుల లోపల ముఖ్యంగా శిలీంధ్ర వ్యాధుల్లో గిల్రాట్ అనే వ్యాధి బ్రాంకియోమైసిన్ అనే శిలీంధ్రం వల్ల, ఫంగస్ వల్ల వస్తుంది. అందువల్ల ఈ వ్యాధిని బ్రాంకియోమైకోసిస్ అని కూడా పిలుస్తారు. శిలీంధ్ర మొప్పల వద్ద గల శ్వాస ఉపకల సంక్రమించి రక్తకేశ నాళికలను విచ్ఛిన్నం పరుస్తాయి. సాంక్రమిత భాగమునకు రక్త సరఫరా నిలిపివేయటచే ఈ భాగం ఎండిపోయి రాలిపోతుంది. మొప్ప తంతువులపై రక్త ఘనీభవనం వలన ఏర్పడిన ఎర్రటి మచ్చలు మనకు కనపడతాయి. ఆక్సిజన్ సరిగా అందక చేపలు చనిపోయే అవకాశం ఉంటుంది. ఏం చేయాలి? ఇలాంటి జబ్బు వచ్చినప్పుడు ఎలాంటి చికిత్స తీసుకోవాలి? ట్రీట్మెంట్ ఏముంది అని అంటే చెరువులోనికి క్విక్కులైమ్ను కలపడం వల్ల, చెరువు నీటి లోపల క్విక్కులైమ్ను కలపడం వల్ల కానీ ఈ వ్యాధిని నివారించవచ్చు. 5 ppm లోపల KMNO4 ద్రావణంలో 5 నుంచి 10 నిమిషాల పాటు ఉంచడం వల్ల కూడా ఈ వ్యాధిని నివారించవచ్చు. తర్వాత సాప్రోలెగ్నియాసిస్ అనేది తీసుకుంటే ఈ వ్యాధిని సాప్రోలెగ్నియా పారాసైటిక్ అనే శిలీంధ్రం వల్ల వస్తుంది. ఈ వ్యాధిని డెర్మటోమైకోసిస్ లేదా
జలశిలీంధ్ర వ్యాధి అని కూడా అంటారు. ఇది చర్మ సంబంధ వ్యాధి. చేప అధిక పరిమాణంలో శ్లేష్మాన్ని స్రవిస్తుంది. చర్మం మీద కణుతులు ఏర్పడతాయి. గాయం వద్ద రక్తస్రావం జరుగుతుంది. ఒక్కోసారి నేత్రాలకు కూడా సంక్రమించి అంటే కళ్ళకు కూడా సంక్రమించి దృష్టిని సైట్ని కోల్పోయే అవకాశం కూడా దీనిలో ఉంటుంది. దీనికి చికిత్స ఏముంది, ట్రీట్మెంట్ ఏముందంటే 1:1000 పొటాషియం పర్మాంగనేట్లో ఉంచాలి. 3 సెకండ్ల పాటు 1:1000 మూల కైట్ గ్రీన్లో ఉంచడం ద్వారా కూడా ఈ వ్యాధిని మనము నివారించడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ బ్యాక్టీరియల్ డిసీజెస్ మనం తీసుకుంటే దీంట్లో ముఖ్యంగా దూదిపింజ వ్యాధి, ప్యూరంకులోసిస్, పుచ్చ మరియు వాజ విచ్చిత్తి వ్యాధి, క్షయవ్యాధి, డ్రాప్సీ, యాంటీరోరైటిస్ అనే జబ్బులను మనం దీని లోపల ముఖ్యంగా చెప్పుకుంటాము. ఫస్ట్ దూదిపింజ వ్యాధి గురించి మనం ఒకసారి పరిశీలిస్తే ఫెక్సీ బ్యాక్టీరియా అనే తంతురూప బ్యాక్టీరియా సంక్రమణ వలన దూదిపింజ వ్యాధి వస్తుంది. నోటి చుట్టూ తెల్లని తంతువులు దూదిపింజ వలె కనిపిస్తాయి కాబట్టి ఈ వ్యాధికి దూదిపింజ వ్యాధి అని పిలవడం జరుగుతుంది. 10 ppm క్లోరం ఫెనికల్ లేదా 0.1 నుంచి 0.3 ppm ప్యూరనేట్ వంటి యాంటీబయాటిక్స్ను తగిన మోతాదులో నీటిలో కలపడం వల్ల ఈ వ్యాధిని నివారించవచ్చు. రెండవది ప్యూరంకులోసిస్ అనే డిసీజ్ గురించి మనం చెప్తే ఇది ఎరోమోనస్ సాల్మినిసిడా అనే బ్యాసిల్లస్ బ్యాక్టీరియా వలన వస్తుంది. ఈ వ్యాధి సాల్మన్ చేపల్లో మనకు కనపడుతుంది. ఈ వ్యాధి వలన చేపల చర్మం పైన అంతరంగాల పైన రక్తము చీముతో కూడిన బొబ్బలు కనపడతాయి. తీవ్ర సంక్రమణకు లోనప్పుడు చేపలు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. చెరువులో సున్నం కలపడం వలన ఈ వ్యాధిని నివారించవచ్చును. సాంక్రమిక చేపలను వేరు చేసి వాటిని సల్ఫానామైడ్ వంటి యాంటీబయాటిక్స్ ఇచ్చుట ద్వారా లేదా 1% ప్రొవిడాన్ అయోడిన్ ద్రావణంలో 1 నిమిషం ఉంచడం ద్వారా 3 నుంచి 4 రోజుల వరుసగా స్నానం చేయించడం వలన బ్యాక్టీరియా సంక్రమణను మనము నివారించవచ్చు. నెక్స్ట్ పుచ్చ మరియు వాజ విచ్చిత్తి వ్యాధుల గురించి మనం ఒకసారి పరిశీలిస్తే దీంట్లో తిలాఫియా ఎట్రోప్లస్ వంటి చేపల్లో ప్రోటియాస్ వల్గారిస్ అనే బ్యాక్టీరియా పుచ్చ విచ్చిత్తిని, చానోస్ ఎట్రోప్లస్ తిలోపియా లోపల ఈ అనే బ్యాక్టీరియాలో వాజ విచ్చిత్తిని మనం పరిశీలించవచ్చు. నెక్స్ట్ క్షయ, ఇది ట్యూబర్క్లోసిస్ గురించి చెప్పుకుంటే క్షయ గురించి మనం ఒకసారి పరిశీలిస్తే మైక్రో బ్యాక్టీరియం వల్ల ఈ వ్యాధి వస్తుంది. దీనివలన జీవి నెమ్మదిగా బలహీనపడుతుంది, వాజాలు ముడతలు పడతాయి, దేహం వివరణం అవుతుంది, అస్థి వ్యవస్థ విచ్ఛిన్నం అవుతుంది. కానామైసిస్, జంటామైసిస్ వంటి ఔషధములను ఆహారంలో 7 నుంచి 21 రోజుల వరకు 75 మిల్లీగ్రాముల చొప్పున అందించడం ద్వారా ఈ వ్యాధిని మనం నివారించవచ్చు. నెక్స్ట్ డ్రాప్సీ, ఈ వ్యాధి సూడోమోనస్ పాక్టేటా బ్యాక్టీరియా వలన వస్తుంది. శరీర కుహరంలో పసుపు వర్ణ ద్రవం ఎక్కువగా చేరటం వలన ఉదరం ఉబ్బటము, పొలుసులు బుడిపెలగా ఎక్కువగా చేరటం వలన ఉదరం ఉబ్బుట, పొలుసులు బుడిపెలగా పొడుచుకొని వచ్చుట ఈ వ్యాధి లక్షణాలు. వెన్నెముక వంపు తిరుగుతూ ఉంటుంది. మనకు చేపలను 2 నిమిషాల పాటు 5 ppm పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంలో ముంచుట ద్వారా యాక్సిటెట్రోసైక్సిన్, సైప్రోమైసిస్ వంటి వ్యాధులను ఆహారం ద్వారా సూదుల ద్వారా ఇవ్వడం వల్ల ఈ వ్యాధిని నివారించవచ్చు. తర్వాత యాంటీరోరైటిస్ తీసుకుంటే ఈ వ్యాధి ఎరోమోనస్ బ్యాక్టీరియా వలన వస్తుంది. ఇది సాధారణ కార్పు చేపల్లో, గడ్డి చేపల్లో మనకు కనపడుతుంది. దీనికి సల్ఫోథయాజోల్ వంటి మందులు వాడడం వల్ల 6 రోజుల వరకు ఇవ్వడం వల్ల ఈ వ్యాధిని మనం నివారించవచ్చు. నెక్స్ట్ వైరల్ డిసీజెస్, వైరస్ వల్ల వచ్చే జబ్బులు ముఖ్యంగా ఇవి ఫస్ట్ వైరల్ ఎమరేజిన్ సెప్టిపీనియా, ఇన్ఫెక్షియస్ సాప్రియాసిస్ నెఫ్రోసిస్, మూడవది ఇన్ఫెక్షియాసిస్ హెమటోపాయిటిక్ హైపోడెర్మల్ నెక్రోసిస్, ఎపిజోటల్ ఆల్సరేటిక్ సిండ్రోమ్ అనేటివి 4 రకాల సిండ్రోమ్స్ ఉంటాయి. ఫస్ట్ డిసీజ్ని తీసుకుంటే ఇది సెప్టిమియా వ్యాధి RNA వైరస్ వలన వస్తుంది. ఈ వ్యాధి సాధారణంగా
ఇంద్రధనుసు ట్రౌట్ చేపలకు వస్తుంది. అనీమియా వస్తుంది, మొప్పలు రంగును కోల్పోతాయి, తర్వాత పాగు పొడుచుకొని వస్తుంది, తరచుగా కాలేయం మూత్రపిండాలు వ్యాధికి గురవుతాయి, అనేక కణజాలాల మీద ఎమరేజెస్ కనిపిస్తాయి. ఈ వ్యాధి తగిన ట్రీట్మెంట్ లేదు. అయితే జబ్బుపడిన చేపలను చనిపోయిన వాటిని వెంటనే చెరువు నుండి ఏరివేసి చేపల చెరువు లోపల క్రిమిసంహారక మందులు కలిపి ఈ యొక్క వ్యాధిని నివారించవచ్చు మనం. దీంట్లో ఇంకో నెక్స్ట్ ఇన్ఫెక్షియా ప్యాక్రాసిస్ నెక్రోసిస్, ఇన్స్పెక్టియారిట్ హెమటోపాయిటిక్ డెమోక్రసిస్ అని కూడా చెప్తున్నారు. రెండోది కూడా ఆర్ఎన్ఏ వైరస్ వలన వస్తుంది. దీనిలో ముఖ్యంగా ప్లేగు, తెల్లని ద్రవము పేరుకొని ఉంటుంది. కాలేయము, ప్లీహం, పిత్తాశయం విపరీతమైన నెక్రోసిస్ గురవుతుంది. దీని కూడా సరైన మందు లేదని మనం చెప్పొచ్చు. ముఖ్యంగా మూడవది తీసుకుంటే ఈ వ్యాధి సెబౌ వల్ల వస్తుంది. ఈ వ్యాధి మొదటిసారి 1967లో కెనడాలో ట్రౌట్ చేపల్లో కనుక్కోవడం జరిగింది. ముఖ్యంగా వాజాలు మొదలు ఎర్రబడము దీనిలో కనబడుతుంది. పొట్ట వాపు మొదలైనవి వీటి లక్షణాలు. నెక్స్ట్ ఎపోజోటిక్ ఆల్సరేటిక్ సిండ్రోమ్ తీసుకుంటే ఈ వ్యాధి ర్యాబ్డో వైరస్ వలన వస్తుంది. ఈ వ్యాధి ఇండియన్ మేజర్ కార్పుల్లో కనపడుతుంది. దీన్ని సాధారణంగా చేప క్యాన్సర్ అని కూడా అంటారు. దేహం మీద, వాజాల మీద, మొప్పల మీద ఎమరేజెస్ కణుతులు కనిపిస్తాయి. మూత్రపిండాలు, కాలేయము చెడిపోతాయి. తర్వాత వీటికి కొంతవరకు ఎరిథ్రోమైసిన్ లాంటి యాంటీబయాటిక్స్ ఆహారంతో పాటు ఇవ్వడం వల్ల దీన్ని నివారించవచ్చు.